యాక్చువల్లీ కృష్ణాష్టమికి ఏంటంటే ఈసారి కొత్తగా నేను అనుకుంటున్నా, ఇంట్లో చాలా విగ్రహాలు ఉన్నాయి మీకు తెలుసా విషయం. బట్ ఏంటంటే దగ్గరుండి ఈసారి మా కన్నయ్యని నేను కొంచెం రెడీ చేయించుకుంటున్నాను. నాకు వైట్ కన్నయ్య కావాలని చెప్పేసి నేను అనుకున్నా. సో అందుకని అని చెప్పేసి నేను దగ్గరుండి నా కన్నయ్యకి అంటే వైట్ కన్నయ్యకి ఎలా రెడీ చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్పాను. ఇప్పుడైతే నేను అది చూపిస్తాను. ఇది అయిన తర్వాత ఇంకా పువ్వులు అన్నీ తీసుకొని కన్నయ్యకి ఎలా డెకరేషన్ చేస్తాం అనేది ఈ వ్లాగ్ అనమాట. ఈరోజు కృష్ణాష్టమి వ్లాగ్. సో కృష్ణాష్టమి అంటే మీ అందరికీ తెలుసు, నా ఇంట్లో నేను ఎంత గొప్పగా చేసుకుంటానో, నాకు నా కన్నయ్య అంటే ఎంత పిచ్చి అనేది. సో ఈరోజు అయితే మీకు అదంతా చూపించాలని చెప్పేసి అనుకున్నా. నిత్యం ఆల్రెడీ పాదాలతో రెడీగా ఉంటుంది. మా కన్నయ్య తీసుకెళ్ళి ఆ పాదాల మీద ఎంటర్ చేయటమే ఇంకా లేట్. సో ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ మా కన్నయ్య ఎలా రెడీ అవుతున్నాడో చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఇప్పుడైతే మా కన్నయ్య రెడీ అయిపోయాడు, అదిగో వచ్చేస్తున్నాడు, కార్ ఎక్కేస్తున్నాడు. ఓకే, పడుకోబెట్టు. మా కన్నయ్య కృష్ణాష్టమి రోజు కార్లో కూర్చుంటాడు. సో ఇప్పుడైతే ఆనందపురం వచ్చాము. మార్కెటింగ్ అంతా చేస్తాను కానీ వీడియో తీయలేదు, మర్చిపోయాను. ఎనీవే ఏమేమి కొన్నాను అనేది ఒక్కసారి చూపిస్తాను, చూడండి. ఇన్ని కొన్నాను, పువ్వులు గట్టానా, పళ్ళు, పువ్వులు అన్నీ వేసి ఇదంతా ఆనందపురం అన్నమాట. సో మొత్తానికైతే పువ్వులు అయితే మస్తు కొనేసిన. ఈరోజు మొత్తం పువ్వుల్లో నిండిపోతాడు నా కన్నయ్య. లేట్ అయిందని చెప్పేసి చాలా 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 బాధపడ్డాను, కానీ లిటరల్లీ టైంకి నాకు అనుకోకుండా అన్నీ అయిపోతున్నాయి. ఎనీవే ఇప్పుడైతే పువ్వులు ఆల్మోస్ట్ అయిపోయినాయి. కన్నయ్య కూడా రెడీ అయిపోయాడు, ఇంకా పడుకునే ఉన్నాడు మా కన్నయ్య. ఇంటికెళ్ళి సో ఇంటికెళ్ళి ఇప్పుడు డెకరేషన్ టప్ప చేసేసి కన్నయ్యకి టక్క అన్నీ వండేసి పెట్టేసి దడ అన్నీ పూజ అంతా చేసేసుకొని మళ్ళీ ఇస్కాన్కి అయితే వెళ్ళిపోవాలి. సో నేను అయితే ఇంటికి వెళ్ళి డెకరేషన్ ఇవంతా అయ్యే వరకు ఒక వ్లాగ్ పెడతాను. ఇస్కాన్కి వెళ్ళిన తర్వాత ఒక వ్లాగ్ పెడతాను. ఓకేనా? కన్నయ్యకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడు టప్ప తీసుకోవాలన్నమాట. ఓకే, మరి వెయిట్ చేస్తూ ఉండండి ఏమేమి ఉంటాయి అసలు వ్లాగ్లో అని చెప్పేసి. ఓకే, లవ్ యూ. నమస్తే. ఇంటికైతే వచ్చాము. ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. కన్నయ్యకి ఇంత అయ్యింది ఇప్పుడు. ऐसे ऐसे इसको पिन इसको करते हैं something why re you don't know Telugu re adira Krishna మాది యాక్చువల్లీ కన్నయ్య వ్లాగ్ అంటే మా స్వీటీ ఉన్న వ్లాగేనండి. నిజంగా చెప్పాలి అసలు అంటే అది ఆ వ్లాగ్లో అది చేసినంత అల్లరి మామూలుగా ఉండదు. నిజంగా మేము ఎన్నిసార్లు మాకు కొంచెం డౌన్ అవుతున్నాం, కొంచెం నాకు ఏదో మనసు బాగాలేదన్నప్పుడల్లా ఆ బ్లాగ్ చూసుకుంటా చాలా నవ్వుకుంటా. అందులో లిటరల్లీ అది చేసింది, ఐ మీన్ అది ఆ రోజు దాని మీద ఎక్సలెంట్. నేను హిందీ వచ్చిన అయ్యో రికార్డ్ బటన్ ఓకే తెలుసురా నీ గురించి, నువ్వు రికార్డే చేయవు. కృష్ణుడి కోసం, కన్నయ్య కోసం.
చూపించుకో. అవి మొత్తం అయిన తర్వాత మొత్తం అయ్యాక అంతే సేమే. ఏ పని రాదమ్మా పిల్లోడికి. ఇలా అయింది, ఇంకా ఉన్నది గోల్డ్ ఉంది. వావ్, రషీదా డ్రాయర్. వర్షి మంచి డ్రాయర్ అమ్మా. వర్షి చాలా మంచి డ్రాయర్. తెంపింది. రాకీకి సన్మానం. ఒకటి పోతున్నది, ఏదో చూడట్లేదు.
అయితే జరుగుతుందండి. అండ్ మా కన్నయ్యని ఎలా రెడీ చేసామో చూసారు కదా. మా కన్నయ్య బాగున్నాడు అని చెప్పేసి అంటే బాగున్నాడు అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఎలా ఉందనేది కూడా షేర్ చేయండి. ఓకేనా? మరి మీ అందరికి కూడా ఆ కన్నయ్య ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ లతక్క. ఇంకెందుకు ఆలస్యం, మీకు తెలిసిన వాళ్ళతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ఇంకో 10 మందికి వీడియో షేర్ చేయండి. కొంచెం వ్యూస్ పెంచండి. మళ్ళీ మునుపట్ల నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? లవ్ యూ ఆల్. టేక్ కేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో మా లతక్క. సో మా దర్శనం అయితే ఇలా వచ్చాం, అలా అయిపోయింది. ప్రభుజీ మమ్మల్ని చూసారు, లోపల తీసుకెళ్ళిపోయారు. చాలా బాగుంది దర్శనం. దర్శనం అయిన తర్వాత నేను అక్కడ ఫోటో అయితే తీసాను, వీడియో తీయలేకపోయాను. సో ఆ ఫోటో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఒకసారి చూసి మీరు కూడా అమ్మని దర్శనం చేసుకోండి. ఇస్కాన్లో ఈరోజు నార్మల్ క్రౌడ్ లేదు, బీభత్సమైన క్రౌడ్ ఉంది. మొత్తానికి మా దర్శనం అయితే చాలా ఈజీగా అయిపోయింది. ఓకే, ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై శ్రీకృష్ణ. హ్యాపీయా? దర్శనం బాగా అయిందా? తీసుకెళ్ళిపోతారా? హ్యాపీయా? కాదు, అన్ని మాటలు బయట మాట్లాడతావు కదా. టెంపుల్కి అయితే రావడం జరిగింది. నిజంగా అంటే ఎవ్రీ ఇయర్ కన్నా ఇయర్లీ చాలా మంది కృష్ణుడికి ఇంతమంది కృష్ణాష్టమికి భక్తులు రావడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. లిటరలీ అంటే ఇంత జనాన్ని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత టోటల్గా షాక్లో ఉన్నాం అనమాట. ఆల్వేస్ అంటే కృష్ణాష్టమి అంటే ఆల్మోస్ట్ అందరికీ స్పెషల్ కృష్ణుడు అంటే, అందులో మెయిన్గా లేడీస్కి మరీ స్పెషల్ అనమాట కృష్ణుడు అంటే. సో ఈ ఇయర్ కూడా మేమైతే చాలా బాగా చేసుకున్నాము ఇంట్లో. అలాగే ఎవ్రీ టైం మేము వచ్చేలాగే ఇస్కాన్కి రావడం జరిగింది. అండ్ ఇక్కడ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాం. అందరూ కూడా ఇక్కడ చాలామంది ఇలాగే పార్టిసిపేట్ చేశారు. ఇంకా మన గుడి కూడా తొందరగా తయారైపోతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం వైజాగ్లో ఉన్నాం. థ్యాంక్ యూ. ఎస్, మీ అందరికీ తెలుసు నేను మీ లతక్కని.